బన్నీ ఎలా ఉన్నాడు? బాగున్నాడండి. మేమెలా ఉన్నాం డాడీ? మీకేంటమ్మా, కుందన బొమ్మల్లా ఉన్నారు. నేను ఏంజల్ని డాడీ. ఎస్ స్వీటీ. సరే కిందికి వెళ్దాం. ఒక్క నిమిషం డాడీ. ఏంటి బన్నీ? పూజకి నానమ్మ తప్పకుండా వస్తారు కదా డాడీ? నాకు వాళ్ళ బ్లెస్సింగ్స్ కావాలి డాడీ. నానమ్మ మీరు అందరూ హ్యాపీగా ఉండాలి. ష్యూర్ బన్నీ. అంటే నానమ్మ రారేమో అని నాకు భయంగా ఉంది డాడీ. నా మనసులో కూడా అదే భయం ఉంది బన్నీ. నానమ్మ లేకుండా ఫంక్షన్ చేయడం అంటే ఏదోలా ఉంది డాడీ. నానమ్మ తాతయ్య ఇంటి పెద్దవారు కదా, దేవతలతో సమానం కదా. అందుకే డాడీ తాతయ్యతో పాటు నానమ్మ కూడా ఫంక్షన్లో ఉండాలి. చూడు బన్నీ, పెద్దవాళ్ళ కోపం ఎంతసేపు ఉంటుంది చెప్పు. రాత్రి మనతో అలా మాట్లాడిన నానమ్మ ఇప్పుడు మనసు మార్చుకొని ఉండొచ్చు, లేదా ఇంకా కోపంగానే ఉండొచ్చు. బయటికి రాకపోవచ్చు, నిన్ను ఆశీర్వదించకపోవచ్చు. కానీ ఇవేవి నువ్వు మనసులో పెట్టుకోకు. ఇప్పుడు కాకపోయినా తర్వాత ఎప్పుడైనా నీకు నానమ్మ బ్లెస్సింగ్స్ ఇస్తుంది. అందరం హ్యాపీగా ఉందాం, సరేనా? అంటే డాడీ అది... నీ భయం నాకు అర్థమైంది బన్నీ. నేను నానమ్మతో గొడవ పడినా, మీ మమ్మీతో నానమ్మ గొడవ పడదు. యూ డోంట్ వరీ. నానమ్మ వస్తే బాగుంటుంది డాడీ. ఫంక్షన్ హ్యాపీగా ఉంటుంది. నానమ్మ రావాలనే కోరుకుందాం, ఓకే? ఓకే డాడీ. సరే మీరు కిందకి వెళ్ళండి, మేము ఇప్పుడే వస్తాం. వసు గారు, బన్నీకి చెప్పిందే మీకు చెప్తున్నానండి. అమ్మ రావచ్చు రాకపోవచ్చు, కానీ ఈ దత్తత జరగడం ఇంపార్టెంట్. అమ్మ రాలేదని మనసులో ఫీల్ అవ్వకండి. నెమ్మదిగా అంతా సర్దుకుంటుంది. పదండి. ఫంక్షన్ జరగాలి, అత్తయ్య రావాలి, కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటే జరుగుతుంది. కాకపోతే రెండూ జరిగేలా చూడు స్వామి. కార్యక్రమానికి టైం అవుతోంది, తొందరగా పిలిపించండి. రండి అభి, ముహూర్తానికి టైం అవుతోంది. అత్తయ్య రాలేదేంటి?
నమస్కారం బాబు. నమస్కారం పంతులు గారు. ఈ అబ్బాయి అయినా మీరు దత్తత తీసుకుందాం అనుకుంటుంది? అవును. బాబు ఇలా వచ్చి కూర్చో. అయ్యయ్యో, శుభవాని శుభకార్యం జరుగుతుంటే అపశకునంలో తుమ్మావేంటే? ఇక ఈ కార్యం జరిగినట్టే. ఏయ్, ఎప్పుడు తుమ్మాలో ఎప్పుడు తుమ్మకూడదో తెలీదా నీకు? ఆ మాత్రం ఆపుకోలేవా? సడన్ గా వస్తే ఎలా ఆపుకోవాలండి? ఇదేదో చెడులా ఉంది. ఈ కార్యం ఇంకో రోజు పెట్టుకుందాం, ఇప్పుడు ఆపేయండి. మరేం పర్వాలేదమ్మా. విఘ్నదోషం ఏదైనా ఉంటే ఇంతటితో పోతుంది. కూర్చో బాబు. హలో మేడం. బయలుదేరవా రాజు? వస్తున్నాను మేడం. నేను చెప్పింది తీసుకొస్తున్నావా? తీసుకొస్తున్నాను మేడం. త్వరగా రా, ఇక్కడ పూజ స్టార్ట్ అయింది. ఓకే మేడం. అయ్యా, బాబుని దత్తత తీసుకోవాలనుకున్న మీరు దత్తత ఇచ్చేవాళ్ళు కూడా పూజలో ఉండాలి. దత్తతిచ్చేవాళ్ళు అంటే ఈ బాబు మా కోడలి కొడుకే పంతులు గారు. అయినా ఆచారం ప్రకారం దత్తత ఇచ్చేవాళ్ళు కూడా ఉండాలి. కనుక ఇంటికి పెద్దవారైన మీరు మీ ధర్మపత్ని దత్తత ఇవ్వండి. మా అన్నయ్య ఉన్నాడు, కానీ మా వదిన లేదుగా. అదేమిటయ్యా, మీ ధర్మపత్ని ఉన్నారుగా. మా వదిన ఇంట్లోనే ఉంది పంతులు గారు, కానీ ఆవిడ రాదు. ఎందుకయ్యా?
ఆవిడికి ఈ తంతు ఇష్టం లేదు. ఆమె నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ కార్యం జరిపిస్తున్నారు. ఆపుతావా సుమంగళి? ఉన్నమాటే కదన్నయ్య నేను చెప్పాను. లోపల వదిన్ను బాధ పెడుతూ మీరిక్కడ ఈ కార్యక్రమం జరిపిస్తున్నారు. అయ్యా రామ్మోహన్ రావు గారు, ఇలాంటి శుభకార్యానికి ఆవిడ దూరంగా ఉండడం మంచిది కాదు. వెళ్ళి పిలుచుకురండి. మా అన్నయ్య కాదు, ఆ దేవుడొచ్చి పిలిచినా మా వదిన రాదు పంతులు గారు. తన మనసేం బాగాలేదు పంతులు గారు. మేం కాకుండా ప్రత్యామ్నాయం ఏమన్నా ఉంటే చెప్పండి. దీనికి ప్రత్యామ్నాయం అంటే ఈ కార్యం ఇప్పుడు ఆపేసి మా వదినకి ఇష్టమైనప్పుడు చేయడమే. కార్యం ఆపడం కుదరదు అత్తయ్య. మరి దత్తత ఇచ్చేవాళ్ళు ఉండాలి కదా బి. మీ మావయ్య ఉండుంటే ఆయన నేను కలిసి ఇచ్చుండేవాళ్ళం. అన్నయ్య వదిన మీరు కూర్చోండి. మేమా? అమ్మా నాన్న తర్వాత మీరే కదా, కూర్చోండి. పంతులు గారు, మా పెద్దబ్బాయి కోడలు దత్తత ఇవ్వొచ్చా? బేషుగ్గానండి. అభిబాబు మంచి ఉపాయమే ఇచ్చారు. అయితే అమ్మా, మీరిద్దరూ ఇలా వచ్చి కూర్చోండి. అమ్మా, మీరు దీపారాధన చేయండి. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. ఓం గణానాం గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దత్తత స్వీకార శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. అమ్మా, అబ్బాయి పక్కన కూర్చో అమ్మా.
క్వాలిటీ ఐటమే తెచ్చావు కదా? ఒరిజినల్ ఐటెం తెచ్చాను మేడం. ఫెయిల్ అవ్వటం అంటూ ఉండకూడదు. లేదు మేడం, పక్కా వర్కౌట్ అవుతుంది. థ్యాంక్స్. పేమెంట్ ఫోన్లో చేస్తాను, నువ్వు వెళ్ళు. ఓకే మేడం. తీతి ఇదేలా పనిచేస్తుంది? పూర్వం ఎండలో భూతద్దం పెట్టి అగ్గి పుట్టించేవాళ్ళు. ఇప్పుడు టెక్నాలజీ మారిందా ఆంటీ? ఓ, మనకు కావాల్సిన ప్లేస్ లో లైట్ పడేలా ఇదిగో ఈ లేజర్ గన్ని సెట్ చేసి దానికి భూతద్దం అడ్డుగా పెడితే అద్దం గుండాగా వెళ్ళిన లైటు మనం సెట్ చేసిన ప్లేస్ లో మంట పుట్టిస్తుంది. సెకండ్స్ లో ఫైర్ వచ్చేస్తుంది. అంటే ఆ కలసంలో మంట వస్తుందా? హా, వస్తుంది. ఆ? ఎందుకైనా మంచిది, ఒకసారి చెక్ చేసుకుని వెళదాం. హా, సరే. ఆంటీ, మీరు ఇది పట్టుకోండి. ఆ, అలా కాదు, ఈ బటన్ ఉంది కదా, అది అలాగే నొక్కండి. ఇలాగా